అందరికీ షలోం. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ వారి అనేది వాక్యదానము 34 నిర్గమకాండము 34వ అధ్యాయము 9వ వచనం చదువుకునే ముందు ఒక చిన్న వాళ్ళని పాడుకొని ముందుకు కొనసాగుతాం. గాఢాంధకారములో ఈ దినము నిర్గమకాండము 34వ అధ్యాయము 9వ వచనములో ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. ప్రభువా, నా మీద నీ కటాక్షము కలిగిన ఎడల నా మనవి ఆలకించుము మోషే గారు అంటున్నాడు 50 వారితో. దయచేసి నా ప్రభువు మా మధ్యన ఉండి మాతో కూడా రావలెను. వీరు లోబడిన వాళ్ళని ప్రజలు మా దోషములను పాపములను క్షమించి మమ్మును స్వాస్థ్యముగా ఉంచుకొనమనెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఆనాటి కాలంలో మోషే ఇజ్రాయేలీయుల ఎడల బాధ్యత కలిగి, అయ్యా మీరు ఎన్నిసార్లు వీళ్ళ మధ్య అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించినా తిరిగి వీరు లోబడకున్నారు, మీకు లోబడుకున్నారు, నీ ఆజ్ఞలకు కానీ నీ కట్టడలకు కానీ నీ మాటకు కానీ లోబడుకున్నారు. కాబట్టి వారి దోషములను వారి పాపములను క్షమించి నీవు మాతో రండి అని మరి ఒకసారి 50 వారిని మోసేవారు కూర్చున్నారు. అయితే అట్టి సందర్భంలో 50 వారు హషేం వారు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు. అందుకు యెషువా 50, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనా చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజలు నడుమనున్నావో ఆ ప్రజలందరూ హషేం వారి 50 వారి కార్యములను చూచెదరు. నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది. నేడు నేను నీకు ఆజ్ఞాపించు దాన్ని అనుసరించి నడుము. మొదటగా ఒకటి చెప్తూ ఉన్నాడు, నిబంధన చేస్తాను, అద్భుతాలు చేస్తాను, ఆశ్చర్య కార్యాలు చేస్తాను, భయంకరమైన కార్యములను నీ ప్రజల ఎదుట నేను జరిగిస్తాను, నీవు నడిపించే ప్రజల ఎదుట జరిగిస్తాను అని మోషే వారితో మాట్లాడుతూ ఉన్నారు హషేం వారు 50 వారు. కానీ మరి ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞల ప్రకారముగా మార్గమును అనుసరించి నడవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము అనుదినము ధ్యానిస్తున్నాము వాక్యము. ఆ వాక్యము ప్రకారముగా మనల్ని మనము సరి చేసుకుంటున్నామా లేదా? ఇవన్నీ కూడా మనకు దృష్టాంతాలుగా, అంటే మనకు తెలియపరచడానికి, మనకు బుద్ధి కలగడానికి వ్రాసి ఉంచినాం అన్నమాట, పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత. ఆ పరిశుద్ధాత్ముడు ఉదయముననే లేకుంటే అనుదినము మనం ఎప్పుడైతే ఈ రికార్డింగ్ చేస్తూ ఉన్నామో, లేదంటే అనేకుల ద్వారా మనకు తెలియపరచబడుతూ ఉన్నదో వాక్యము, ఆ రీతిగా మనల్ని మనము మౌల్డ్ చేసుకోవాలి. ఆ విధముగా పరిశుద్ధముగా జీవించడానికి మనము ప్రయత్నించాలి. ప్రయత్నించినప్పుడు ఆయన అంటున్నాడు, మనలో నివసిస్తాడు, మన యొద్ద నివసిస్తాడు, లేకుంటే మనము ఎక్కడైతే ఉంటామో ఆ ప్రాంతంలో నివసిస్తాను అంటున్నాడు. నివసించి మన ఎడల ఆయన వాద్యం ఆడతాడు. యుద్ధము యెహోవాదని మనం పాట పాడతాం కదా, ఆ పాట ఎప్పుడు నెరవేరుతుంది మన జీవితాలు అంటే,
మనము నిన్న ధ్యానించిన వచనాల ప్రకారం పెందల కడ లేచి వేకువజామున లేచి ఆయన సన్నిధిని వెతికినప్పుడు మాత్రమే, ఆయన మార్గములలో ఆయన ఆజ్ఞలలో నిలిచినప్పుడు మాత్రమే ఆయన మనలో నివసిస్తాడు, మన వద్ద ఉంటాడు, మన ప్రాంతంలో ఉంటాడు, మన ఎడల అద్భుత కార్యాలు జరిగించగలడని ఈ దినమున మనకు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియ దేవుని సంగమా. కాబట్టి మనము ఆయన ఆజ్ఞల ప్రకారం లేదంటే ఆయన మాట ప్రకారం ఆయన మార్గంలో నిలిచిన ఎడల ఆయన మన జీవితంలో అద్భుతములు చేయగలవాడే ఉన్నాడని ఈ కొన్ని మాటలు మన వెనుకలు ఫలింపచేయను గాక. ఆమేన్.